ఓకే, సహస్ర రెడీయా? రెడీ. మీరేం చేస్తారు వంట? నేను టమాటా ఆలు బాత్ చేస్తున్నాను. టమాటో ఆలు బాత్ రైస్ ఐటమ్. ఓకే ఓకే, మరి టమాటో ఆలు బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో ఆలు బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, ఉడికించిన బంగాళదుంప ముక్కలు అరకప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా సహస్ర? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ అనే మనకి రైస్ కుక్ చేసి పెట్టుకుంటే చక్కగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా. అవును. సో ఇది కాగాక ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఓకే. సో అన్ని కలిపి ఉన్నాయి వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది వేగాక వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. బేసిక్గా టమాటో బాత్ చేస్తూ ఉంటారు కదా అందరూ. యాక్చువల్గా టమాటో బాత్ చేస్తారు, లేదంటే ఆలుతో చేసుకుంటారు. ఆలుతో బాత్ చేయరు కానీ మామూలుగా కర్రీస్ అలా. అంటే ఈ కాంబినేషన్ ఎలా తట్టింది మీకు? అంటే మీ ఐడియానేనా లేకపోతే? నా యాక్చువల్గా ఫేవరెట్ ఫుడ్ టమాటో ప్లస్ ఆలు. సో మీకు రెండు ఇష్టం, టమాటో అండ్ ఆలు. సో దాంతో కలిపి చేద్దాం అనేసి ఒకసారి ట్రై చేశాను. ఇంట్లో చాలా బాగా వచ్చింది, సో అందుకే ఇక్కడ చేస్తున్నాను. నైస్ నైస్. సో ఆలు అంటే చాలా మందికి ఫేవరెట్ కదా, ఆల్మోస్ట్ వెజిటబుల్స్ లో ఆలు చాలా ఫేవరెట్ ఉంటుంది. సో బాగుంది ఈ రెండింటి కాంబినేషన్ లో బాత్. బాగుంది. నార్మల్ గా యాక్చువల్గా బాత్ అంటే రైస్ తో పాటే వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి చేస్తారు. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్ గా సపరేట్ ఉడికించి అన్ని ఎసర్లో వేసేసి అంతా అలా చేసేసుకుంటారు. కొంచెం ఇది టైం సేవింగ్ అంతే, కొంచెం సేవ్ అవుతుంది అనేసి అన్ని సపరేట్ గా చేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ టైం వేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే. సో సరిపడా ఇప్పుడు వేసేస్తున్నారా? ఓకే. దీని తర్వాత టమాటోస్ వేసి. ఓకే, రైట్ హ్యాండ్. యాక్చువల్గా ఎలాగో మనకు ఆలు కాంబినేషన్ ఉంది కాబట్టి టమాటా లాంటిది కొంచెం పేస్ట్ లా వేసుకున్నా కూడా, ప్యూరీ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది కదా మనకి. ఆ రైస్ కి అంతా కూడా కలర్ వచ్చేసి చక్కగా. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, జాబ్ సర్చింగ్ అనమాట. జాబ్ సర్చ్ లో ఉన్నారు. ఓకే ఓకే. సో కుకింగ్ ఇంట్రెస్ట్ ఏనా? చాలా ఇంట్రెస్ట్. నచ్చినవన్నీ చక్కగా చేసుకుని తినేస్తూ. ఈ మధ్యన ఇంట్లోనే ఉంటున్నా కదా, సో రోజు ఒక ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను, నచ్చినవి తింటున్నాను. అవునా, వెరీ గుడ్. ఇంట్లో వాళ్ళకి పెడుతున్నారా, మీరు ఒక్కడే తినేస్తున్నారా? అంటే నచ్చితే తింటున్నారు, నచ్చకపోతే నేను ఒక్కదాన్ని తినాల్సి వస్తుంది. అవును, మనం చేసుకున్న వంట మనకి ఎలాగో నచ్చుతుంది కదా. ఎస్ ఎస్. మీరు ఒక్కలేనా, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఒక అక్క ఉంది. సో అక్క మ్యారీడ్, ఇప్పుడు నేను ఒక్కదాన్ని. కాబట్టి మన ఇష్టం హాయిగా. కిచెన్ మనదే, వంటలు మనదే. నైస్. సో ఈ టమాటా మగ్గితే ఆలు యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఆలు ఆల్రెడీ ఉడికించి కొంచెం చిన్న చిన్నగా తరిగి తీసుకొచ్చాను. సో దీంట్లో మిక్స్ చేసేయాలి. ఈ కాసేపు వేగాక అది వేస్తాను. దీంట్లో ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. ఓకే. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకుంటాం. వెల్లుల్లి కట్ చేసేసుకొని ఇది కూడా సన్నగా తరిగాను. సో ఇవి వేసేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఆలు వేసుకోవాలి. సో ఉడికించేసుకొని కట్ చేసేసుకోవచ్చు, లేదా మెదిపి కూడా వేసేసుకోవచ్చు కదా. స్మాష్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే ఇలా బ్లాక్స్ లాగా ఉంటే మనకి టేస్ట్ తెలుస్తుంది. ఎలాగో మనకి టమాటో అనేది బాగా మెత్తగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా కలిసిపోతుంది.
ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఓకే. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా. సో చాట్ మసాలా అనేది కొన్ని టైప్ ఆఫ్ రైస్ ఐటమ్స్ కి మనకు సెట్ అవుతుంది కదా, సో ఇందులో కూడా బాగుంటుందా? అవును. ఓకే. సో తర్వాత ధనియాల పొడి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, సో కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. మీ ఇంట్లో బాగా తింటారా ఏంటి కారం? కొంచెం కారం అది నువ్వు వేసేది బట్టి తెలిసిపోతుంది నాకు. ఓకే, సరే శుభ్రం కలిపేసుకోండి మొత్తం. ఇంక దీంట్లోకి ఏం కాంబినేషన్ అక్కర్లేదేమో, అవసరం లేదు, ఇంకా ఇది యాజ్ ఇట్ ఈస్ గా అలా తినేసేది. కాస్త ఆయిల్ వేద్దాము, యాక్చువల్ దగ్గర పడిపోయినట్టుంది. అన్నం వేస్తే సరిపోదు అనుకుంటా. ఓకే ఓకే, ఏమో నాకైతే బాగానే అనిపించింది. ఇదే ఒక కర్రీ ప్లస్ రైస్ లాగా ఉంది కాబట్టి ఇంకా మనకి సపరేట్ గా కర్రీ అవసరం లేకుండా ఇంకా చాలా హెవీ ఫుడ్ కూడా అయిపోతుంది. హెవీ ఫుడ్ కూడా అయిపోతుంది. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ లో రైస్ వేసేస్తాను. ఓకే, ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాను, దీన్ని వేసి నేను ఇలా పెట్టుకుంటాను. మీకు దాంట్లోకి ఎంత కావాలో అది వేసి. సరిపోయిందా? కొంచెం వేద్దాం. కొంచెం వేద్దాం. మొత్తం పడుతుందేమో కదా. అన్నం అంతా వేసేటప్పటికి నూనె కొంచెం నిజంగానే తక్కువైనట్టు అనిపిస్తుంది. ఆయిల్ ఏంటంటే కొంతమందికి అలా తెలుస్తూ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఏమో కొంచెం వేసుకొని సరిపెట్టేస్తారు కదా. ఆయిల్ తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకొని. ఓకేనా సహస్ర? ఇంకా కొత్తిమీర వేయాలి, కొంచెం నిమ్మకాయ వేయాలి. సో అయిపోయింది కదండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, నచ్చిన వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, వాళ్ళ పులుపు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఏం కాదు. సో కొంతమందికి పులుపు ఇష్టం కాబట్టి కొంచెం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేస్తాం. యాక్చువల్గా ఆలు అంతా కూడా అంటే మోస్ట్లీ కలిసిపోయింది, కాకపోతే మనకి తెలుస్తున్నాయి ముక్కలు అలాగే. ఇలా చూస్తే మాత్రం అలా టమాటో బాత్ లానే ఉంది ఇది. ఆలు కలర్ లో కలర్ కలిసిపోయినట్టు. బేసిక్ గా అది వైట్ కలర్ కదా, సో ఏ కలర్ వేస్తే ఆ కలర్ లో కలిసిపోతుంది. సో అయిపోయింది కదా. ఇలాంటి రైస్ ఐటమ్స్ చక్కగా అలా వేడివేడిగా చేసుకున్న వెంటనే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంటే సపరేట్ కాంబినేషన్ కూడా ఏం అక్కర్ లేకుండా తినేయొచ్చు హాయిగా. ఆనియన్స్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాంబినేషన్స్ అలాంటివి సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా వెజ్ సాలెడ్ అలా. ఆనియన్స్ అనగానే ఆనియన్స్ వేస్తుంది మీ ఫ్రెండ్. ఓకే, సో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర. సో రెడీ అయిపోయింది టమాటాల బాత్. ఓకే, నైస్. ఓకే, మరి వేడివేడిగా టొమాటో ఆలు బాత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ టొమాటో ఆలు బాత్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో ఆలు బాత్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, తరిగిన వెల్లుల్లి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, చాట్ మసాలా, ధనియాల పొడి, కారం, అన్నం, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో ఆలు బాత్ రెడీ.